హలో అండి. మన గురించి ఎవరైనా చెడ్డగా అనుకుంటున్నారు అని మనకి తెలుసుకుంటే చాలా బాధపడతాం కదా. అది మనకి తెలిస్తే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంది? దీని వలన మనం ఆలోచించకూడదు, అలా అని మనల్ని మనం బాధ పెట్టుకోకూడదు. దీనివల్ల మనకే నష్టం అన్నమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ గురించి మీ వెనకతల చెడ్డగా మాట్లాడారు అంటే అది దేనికి అర్థం అంటే, మీ వెనక ఇదంతా ఎందుకు మాట్లాడతారో తెలుసా? మీరంటే ఈర్ష్య, అసూయ, కోపం, అందుకే అలా మాట్లాడతారు. అంటే ఎందుకు అసూయ, ఈర్ష్య అనేది అంటే, మీరు కొంత పొజిషన్లో ఉన్నారు అనుకుందాం, వాళ్ళకంటే 2 అడుగులు ముందు ఉన్నారు అనుకుంటాం. అప్పుడు వాళ్ళు అలా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు మీలాగా డెవలప్ కాలేదు అని. ఒకవేళ వాళ్ళు నిజంగానే మీ గురించి చెడ్డగా చెప్పినట్లయితే ముందు అలాంటి తప్పులను సరిచేసుకోండి. ఆ నిజాలను, ఆ గుణాలను మీ మనసులో నుంచి తీసేయండి. ముందుకు చూస్తూ ఉండాలి అంతే. మన జీవితమే ముందు పోతూ ఉంటుంది, జరిగిపోయినది కాదు. వెనక్కి చూడడం మానేయండి. భవిష్యత్తును గురించి ఆలోచించండి. మీ మనసుని ప్రేమతో ఉంచుకోండి. హాయిగా ఉండండి. పాము కూరల్లో ఉండే విషం కన్నా మనిషి చూపుల్లో అసూయ చాలా ప్రమాదం అండి. అవునా కాదా? నచ్చితే లైక్